హలో మా వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను మీ లోకిగాడు. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చేయబోతున్నానంటే నా బీటెక్ 2 years ఎక్స్పీరియన్స్ని ఒక మూవీ స్టోరీలా చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. ఇంటి వరకు చూడండి. అండ్ కొత్తగా మన వీడియోస్ ఏమైనా చూస్తుంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మన మూవీ నేమ్ వచ్చేసి బీటెక్ బాధితుడు. कैमरामैन सर रेडी बाबू रेडी बाबू स्टार्ट कैमरा ఓపెన్ చేస్తే అది 2024. మన హీరో హ్యాపీగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని హ్యాపీ డేస్ సినిమా చూస్తున్న రోజులు. ఇక ఆ సినిమా చూసి 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 ఎలాగైనా బీటెక్ లో జాయిన్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. తర్వాత మన హీరోలోకి ఎంసెట్ లో మంచి ర్యాంక్ కొట్టి మంచి కాలేజ్ లో జాయిన్ అవుదాం అనుకుంటాడు. మన హీరో ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే తనకి తన బెస్ట్ ఫ్రెండ్ కి వాళ్ళు ఉన్న సిటీకి బాగా దూరమైన సిటీ అని మన హీరోకి ఎంత ఫేవరెట్ అయిన సిటీలో ఎగ్జామ్ సెంటర్ అయితే వస్తుంది. ఆ సిటీ ఏంటంటే ద సిటీ ఆఫ్ ది డెస్టినీ, వైజాగ్. ఇక వైజాగ్ అన్నాక మనం ఊడుకుంటాడా? అస్సలు ఊడుకోరు. ఇక సాంగ్ వేసుకొని స్టార్ట్ అయిపోయాడు. ఫైనల్ గా మన హీరోకి విఎస్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సీట్ వస్తుంది. అప్పుడు మన లైఫ్ లో స్టార్ట్ అవుతుంది అసలైన టెంపుల్ రన్ గేమ్. డైలీ బస్ ఎక్కడం, అంత క్రౌడ్ లో డైలీ కాలేజ్ కి వెళ్ళడం. ఎంత పెద్ద కాలేజ్ వస్తే ఎలా సర్వైవ్ అవుతుంటారో ఏ అనుకున్న టైంలోకి కరెక్ట్ గా టైం కి మన హీరో లైఫ్ లోకి ఒక అబ్బాయి ఎంటర్ ఇస్తారు. తన పేరు నాగిరెడ్డి అనమాట. చాలా తక్కువ టైంలోకే మన హీరోకి తనైతే చాలా బెస్ట్ ఫ్రెండ్ అయిపోతాడు. లైక్ ఎలాగంటే వెంకీ మూవీలో బ్రహ్మానందం ట్రైన్ సీన్ చూడండి అలాగనమాట. తర్వాత మన హీరోకి ఇంకా మంచి మంచి ఫ్రెండ్స్ అయితే పరిచయం అవుతారు. రవితేజ అని, హర్షవర్ధన్ అని, హరిసూర్య భాస్కర్ అని ఇంకా చాలా మంది ఉన్నారులేండి. మన హీరో సరదాగా బీటెక్ ఫస్ట్ ఇయర్ అండ్ సైన్స్ ప్రాజెక్టులు కూడా చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు ఇంటర్వెట్ లో ఉండే మనోడు ఏకంగా ఓ స్టేజ్ పాట కూడా పాడాడు అనుకోండి. అది ఏ పాట అంటే హే ఇది నేనేనా అని ఏదో సాంగ్ కూడా పాడాడు అనుకోండి తన ఫ్రెషర్స్ పార్టీలో. నేను చెప్పాలంటే మన హీరోకి వాళ్ళ క్లాస్ లో ఉన్న సగం మంది అమ్మాయిలు అందరూ అక్కలో చెల్లి. క్లాస్ ఒకటే కాదు సగం కాలేజ్ మొత్తం అక్క చెల్లి ఉంటారు మనోడికి. అదేటో కాలేజ్ మొత్తంలో ఎంతమంది అక్క చెల్లి ఉన్న మన హీరోకి వాళ్ళ క్లాస్ ఒక చెల్లి ఉంటుంది. తను మనోడు ఎలా చూసుకుంటాడంటే హీ టేక్ కేర్ హర్ లైక్ ఇస్ గాజు బొమ్మ. చాలా చాలా బాగా చూసుకుంటాడు. తనకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా ఏం జరిగినా తన లైఫ్లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను షేర్ చేసుకుంటాడు. తను కూడా ప్రతిదీ వాళ్ళని షేర్ చేసుకుంటుంది. అదే మన హీరోకి. మనోడు ఎలా అంటాడంటే ఎగ్జామ్ ఇంకా అరగంట ఉందరా బాబు అంటే ఆ అరగంట ముందు బుక్స్ ఓపెన్ చేసేవాడు. మనోడు ఎలా కూడా మనోడి ఫ్రెండ్స్ ఇటుకల దారుణం. ఆ అరగంట కూడా రీల్స్ చూసేవాళ్ళు. ఇలా మన హీరో గారికి బీటెక్ ఫస్ట్ ఇయర్ లోపు చాలా మంచి మంచి ఫ్రెండ్స్ అయితే పరిచయం అవుతారు. తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. హీరో అండ్ హీరో ఫ్రెండ్స్ కూడా అందరూ పాస్ అయిపోతారు. బాగా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతాడు అప్పుడు మనోడు. ఇలా మన హీరో గారి బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే ఏ గొడవ లేకుండా నీట్ గా సాగు. ఇంకా ఈ వీడియో ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసాను మా. ఇది ఈ మూవీ ఫస్ట్ హాఫ్. మీ రివ్యూ కామెంట్ చేయండి. कैमरामैन सर रेडी सर बाबू रेडी बाबू स्टार्ट कैमरा ఇంకెలా సెకండ్ డే స్టార్ట్ అవుతుంది. సెకండ్ డే స్టార్ట్ ఏంటంటే మన హీరో ఫీలింగ్ ఏంటో సార్ సడన్ గా సీరియస్ అయిపోయాం. అసలు ఈ 1 year ఎలా అయిందో కూడా తెలియదు. లేదు రాగానే మన హీరోకి చదవం తక్కువ, ఎక్స్ట్రా కల్చర్ యాక్టివిటీస్ ఎక్కువ. ఒకసారి ఏమో హ్యాంగ్తార్ అంటాడు, ఇంకోసారి ఏమో వీపీఎల్ అంటాడు. ఈ రెండు ఆటలకు సంబంధం లేకుండా సంక్రాంతి సంబరాలు అంటాడు. మనోడు కాలేజ్లో బాగా ఎంజాయ్ చేసిన ఈవెంట్ ఏదైనా ఉందా అంటే అది క్యాచ్ మాత్రమే. ఈ క్యాచ్ ఈవెంట్ 2 days జరుగుతుంది. ఈ 2 days కూడా మన హీరో వేరే లెవెల్ ఎంజాయ్మెంట్ అయితే చేస్తాడు. ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ లో సాంగ్ పాడండి. సెకండ్ ఇయర్ వాళ్ళ ఈవెంట్లో అయితే మన హీరో ఏకంగా డాన్స్ చేయడానికి రెడీ అయిపోయాడు. చూడండి ఆ బాబా స్వాగ్ చూడండి, ఆ షర్ట్ ఎలా లాగుతుందో చూడండి. అన్న స్టెప్స్ కి అయితే నేను బిగ్ ఫ్యాన్. చూడండి ఆహా ఏమన్నా వేస్తాడు అన్న డాన్స్. బాబా వేరే లెవెల్. ఫస్ట్ ఇయర్ లో సైన్స్ టెక్ ప్రాజెక్ట్ చేసినట్టుగానే సెకండ్ ఇయర్ లో కూడా ప్రాజెక్ట్ ఎక్స్పో అనే ఈవెంట్ కి వాళ్ళ టీం తీసుకొని ఏకంగా 3 ప్రాజెక్టులు అయితే చేస్తాడు. తనతోటే పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే చేస్తారు. మనం ప్రాజెక్ట్ చేయడమే గొప్ప అనుకుంటుంటే ఆ ప్రాజెక్ట్ చూడడానికి వచ్చిన పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా గొప్ప. గురువారం అయితే చాలు వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ తీసుకొని గ్రౌండ్ లోకి పోయి వాలీబాల్ చేసుకొని వచ్చి ఆ గేమ్ ప్లేతో ఏదో టోర్నమెంట్ లెవెల్ ప్లేయర్ లో ఆడేవాడు మనోడైతే గేమ్. ఇక తెలిసిందేగా సిమ్ అంతా ఆడుకోను. కరెక్ట్ గా ఎగ్జామ్ ఒక రోజు ముందు కూర్చొని 1 day night బ్యాటింగ్ చేయడం. ఇక సెమ్ ఎగ్జామ్ కి ఏదోలా కింద మీద పడి 1 day బ్యాటింగ్ చేసి యావరేజ్ మార్క్స్ తో పాస్ అయిపోయి. నిజమా మన హీరో గారి 2 years ఆఫ్ బ్యూటిఫుల్ బీటెక్ స్టోరీ. మన హీరో అయితే ఈ 2 years చాలా నేర్చుకుంటాడు. చాలా కొత్త కొత్త విషయాలు అయితే తెలుసుకుంటాడు. ఈ 2 years లోనే మన హీరో లైఫ్ లోకి చాలా మంది అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తారు. వచ్చి చాలా క్లోజ్ అయిపోయి బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోతారు.
ఇంక ఇది మన బీటెక్ బాధితుడు మూవీ పార్ట్ 1 మీకు ఎలా అనిపిస్తుందో మీ రివ్యూ తప్పకుండా కామెంట్ చేయండి. ఈ మూవీకి కర్త కర్మ క్రియ అంతా మీ లోకి గాడే. ఓవరాల్ గా ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది. అదండి ఈ వీడియో. అండ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా చూస్తుంటే కొద్దిగా లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇక ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరెన్నో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు ఉంటా, సెలవు, బాయ్.